మన్నె క్రిషాంక్ అన్న సర్కారోళ్లకు పంటి కింద రాయి లెక్కనే అయిండు కదా. అన్న అసలే ఊకుంటలేడు, తగ్గ పరున్నాడు. ఇప్పటికే అధికార పార్టోళ్ళు పనుల కంటే ఎక్కువ స్కామ్లు చేస్తురని షాన్నే తిట్టి వస్తుండు. ఇక ఇవాళ మళ్ళా మంత్రి పొన్నం సార్కు సూటి పెట్టిండు. మంత్రులను అసలుకే ఏడుస్తలేడు కదా బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ అన్న. ఆర్టీసీ బస్సుల టికెట్ మిషన్ కొనే దాంట్లో కూడా స్కామ్ అయిందని అంటున్నాడు. జనవరి 11వ తారీఖు నాడు ఆర్టీసీ డిజిటల్ టికెట్ల కోసం ఇచ్చిన టెండర్ను రద్దు చేసి ఆఫ్లైన్ టెండర్లను తీసుకొచ్చిరు. గుడ్డు సప్పుడు కాకుండా షెలో మొబిలిటీ అనే సంస్థకు మళ్ళీ ఇప్పుడు టెండర్ను కట్టబెట్టిరు. మరి దాని వెనుక సీక్రెట్ ఏంది చెప్పాలి అని అంటున్నాడు. పొన్నం ప్రభాకర్ గారికి దీంట్లో ఎలాంటి రోల్ లేదు, ఇది పూర్తిగా మేమే చేసినాము అని. అంతేకాకుండా ఎలాంటి ఆన్లైన్ టెండర్ లేకుండా ఒక సంస్థకి ఇచ్చేసినామని ఇందులో చాలా స్పష్టంగా ఒప్పుకున్నట్టు చాలా క్లియర్గా ఉన్నది. ఈ చెలో మొబిలిటీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ లో చాలా స్పష్టంగా ఆల్రెడీ మొన్ననే రిలీజ్ చేసిన ఈ డాక్యుమెంట్ లో మరి ఎట్లా పాయింట్ మిస్ అయ్యారంటే, లెటర్ ఆఫ్ ఇంటెంట్ వాళ్లకు మొత్తం ఇచ్చింది, ఇక్కడ డేట్ ఉన్నదేమో 11 మార్చ్. సరే, మీరు 15 మార్చ్ అంటున్నారు, కానీ ఇందులోనే చెలో మొబిలిటీ వాళ్ళు ప్రపోజల్ ఇచ్చింది 4 మార్చు, వాళ్ళతోని నెగోసియేషన్స్ అయింది 4 మార్చు, ఆ తర్వాత 7 మార్చికి మళ్ళా రివైజ్డ్ ఆఫర్ చేసిర్రు అని. అంటే 29న రద్దు చేసి కేవలం మార్చ్ 1, 2, 3 రోజులే వీళ్ళు బృందాన్ని ఏర్పాటు చేసి హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి బృందాలను దేశం మొత్తం పంపించి దేశం మొత్తం అన్ని పర్యటించి టెక్నికల్ ఎక్స్పర్టీస్ చూసి స్టడీ చేసి క్వాలిటీ చూసి అన్ని చూసి ఈ కంపెనీకి ఇచ్చిరట 3 రోజుల్లోనే. ఇది అంటే 2022లో వీళ్ళకి ఎవరు దొరకలేదు, 2023లో ఎవరు దొరకలేదు, 29 ఫిబ్రవరి 2024 వరకు ఎవరు దొరకలేదు. కానీ ఆ 3 రోజుల్లో మాత్రమే ఇది వాళ్ళు ఇచ్చిన ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్, ఇది వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ లోనే కనబడుతున్నది తేడా. 29 ఫిబ్రవరిన టెండర్ ని రద్దు చేస్తారంట, మార్చి 4th నుంచే చెలో మొబిలిటీతోని ఇక చర్చ చాలు చేస్తారంట. అంటే మీరు ఫిక్స్ అయి ఉన్నారు కదా ఈ కంపెనీకి ఇవ్వాలని. 3 రోజుల్లో ఏ ప్రభుత్వ డెలిగేషన్లు, ఏ ప్రభుత్వ అధికారులు ఏ రాష్ట్రాలలో తిరిగినరు, అక్కడ ఉన్న ఏ అధికారులను కలిసినరు, అది మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రమంతటా 13,200 మిషన్లు కొనుగోలు చేసిర్రు. ప్రతి టికెట్ మీద కమిషన్ కంపెనీకి పోతుంది. ఈ కమిషన్ లో పొన్నం ప్రభాకర్ వాటా ఎంతనో పబ్లిక్ కు చెప్పాలి. ఆన్లైన్ టెండర్లు రద్దు చేసి ఆఫ్లైన్ టెండర్లు వేసి మొబిలిటీ కంపెనీకి ఇచ్చే అక్కరేమున్నది అని అంటున్నాడు. మరి గవర్నమెంట్ అన్నప్పుడు అన్ని పనులు చేసుకుంటూనే పోతుంటది, ఇక చేసే ప్రతిదీ స్కామ్ అంటే ఎట్లా అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి చూడాలి పంచాయతీ ఏడు దాకా పోతుంది రేపు.